హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి మా కమ్యూనిటీ అవుట్సైడ్ వ్యూ అనమాట. సో సరౌండింగ్స్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు జస్ట్ ఒక వ్యూ ఎలా ఉంటుందో ఒక ఐడియా కోసం ఈ వీడియో అనేది తీయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి ఫుల్ పార్క్ అనమాట. సో ఇక్కడ చాలామంది వాక్ చేస్తారు. ఇది ఓపెన్ జిమ్ ఏరియా అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో జిమ్ చేసుకోవడానికి, అంటే పర్టికులర్గా జిమ్కి ఈ టైంలో వెళ్ళాలి అని కాకుండా ఓపెన్ ప్లేస్లో అయితే న్యాచురల్ ఎయిర్ వస్తుంది, అంతా చూసుకుంటూ చేయొచ్చు కదా. సో అలా అనమాట. సో ఇది అనమాట వ్యూ, ఒకసారి చూడండి. సో మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇది అంతా వచ్చేసరికి ఇలా ఓపెన్ స్పేస్లో జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను ఎప్పుడైతే ఈ వీడియో తీస్తున్నానో ఈ రోజు వచ్చేసరికి కన్నడ రాజ్యోత్సవ సెలబ్రేషన్ అనేది మా కమ్యూనిటీలో చేస్తున్నారు. యూజువల్గా 1st November చేస్తారు, బట్ ఇక్కడ ఈరోజు సమ్ స్పాన్సర్షిప్స్ స్పాన్సర్ చేస్తున్నారు. సమ్ స్కూల్ వాళ్ళు అనమాట, బిఎం ఇంటర్నేషనల్ స్కూల్ అని స్కూల్ వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడ స్పాన్సర్ చేశారు, సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట 15th November రోజున. సో చాలా గేమ్స్, చాలా ఫన్నీ గేమ్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్టాల్స్ కూడా పెట్టారు. సో ఇవన్నీ చూసారు కదా టవర్స్ ఎలా ఉన్నాయో. సో ఈ టవర్ వచ్చేసరికి ఒక్కొక్కటి కూడా G+20 ఉన్నాయి అండ్ G+22 కూడా ఉన్నాయి అన్నమాట. సో మేమున్న టవర్స్లో వచ్చేసరికి G+20 గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 20th floor వరకు ఉంది. అండ్ సో టోటల్గా phase 1లో 6 towers ఉన్నాయి, phase 2లో కూడా 6 towers ఉన్నాయి అన్నమాట. సో ఈచ్ టవర్స్లో వచ్చేసరికి అంటే phase 2లో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బై జాన్ ఒక పొజిషన్ అయితే ఉంది, ఒక 2 towersకి, ఎమరాల్డ్ అండ్ ఆరమ్ అనే టవర్, ఐ థింక్ సో ల్యూమినర్ అనే టవర్కి, ఆరమ్ కాదు. సో టవర్స్ ఎట్లా అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్లో అనమాట. సో ఫస్ట్ phase 1లో వచ్చేసరికి ఇలా KJ I అనే టవర్స్ అండ్ HGF అనే టవర్. సో ఈ టవర్స్ అన్ని వచ్చేసరికి phase 1లో. అండ్ phase 2లో వచ్చేసరికి ABCD ఈ వరకు phase 2లో. సో అంటే రిమైనింగ్ కంటిన్యూషన్ FGHIJK వచ్చేసరికి phase 1లో. ఫస్ట్ phase 1లోనే సెకండ్ ఆల్ఫాబెట్ ఆర్డర్ అనేది స్టార్ట్ అయింది. సో ఇలా ఉందన్నమాట. సో ఈ కమ్యూనిటీ సరౌండింగ్స్ అంతా ఇలా ఉంటుంది. సో ఫుల్ ఆఫ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది మనకి. ఎక్కడ కూడా పొల్యూషన్ అనిపించదు, చక్కగా న్యాచురల్ ఎయిర్ వస్తుంది. మనం బాల్కనీ వచ్చి అలా నిల్చుంటే ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవచ్చు, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మార్నింగ్ వాక్ వస్తే చాలా అంటే చాలా రిఫ్రెష్ అవుతాము. సో ఇవి వచ్చేసరికి ఇటువైపు phase 1లో వన్ సైడ్ రోడ్కి అటువైపు వచ్చేసరికి ఈ వ్యూ అనమాట. సో వీళ్ళకి వచ్చేసరికి యూ షేప్లో ఉంటాయి అండ్ మనకి ఆపోజిట్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ V షేప్లో ఉంటాయి అన్నమాట టవర్స్. అండ్ ఇరిడియం అని ఒక టవర్ ఉంది, అది యాక్చువల్గా షాపింగ్ మాల్ కానీ చెప్పారు, బట్ సడన్గా దాన్ని కూడా రెసిడెన్షియల్గా మార్చేశారు. సో 1 BHK సమ్ స్మాల్ కమ్యూనిటీస్ అనమాట. అట్లా మీన్స్ ఆల్ స్మాల్ హౌసెస్ ఎవరైతే రెంటెడ్గా ఉండడానికి నియర్ బై ఎయిర్పోర్ట్ వాళ్ళ కోసం అని అట్లా కన్స్ట్రక్ట్ చేశారని చెప్పారు. సో ఇది ఎంటైర్ వ్యూ. ఇది వచ్చేసరికి ఆర్చ్లో ఉన్నది వచ్చేసరికి పార్కింగ్ అనమాట. సో కొన్ని వాటికి ఇది H టవర్ G టవర్ వాళ్ళకి మాత్రం పార్కింగ్ ఇలా ఇచ్చారు. సో మాకు వచ్చేసరికి మా సైడ్ మాది KJ ఇటువైపు టవర్స్ కాదా, ఈ టవర్స్కి వచ్చేసరికి లోవర్ బేస్మెంట్లో ఉన్నాయన్నమాట. సో ఇది ఓవరాల్గా. ఇక్కడైతే క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంటుంది. సో చూసారా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎవ్రీ వీకెండ్ మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఒక బ్యాచ్ ఫామ్ అవుతుంది. సో ప్రతి దానికి కూడా ప్రతి ఎమ్యూనిటీకి కూడా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మెయింటెనెన్స్లో మనం అమౌంట్ పే చేస్తాము, ఎవ్రీ మంత్ ఛార్జ్ చేస్తారు. సో బట్ ఇక్కడ ఈ క్రికెట్ కానీ ఇలా స్విమ్మింగ్ పూల్ కానీ బ్యాడ్మింటన్ ఏది ఆడుకోవాలన్నా కానీ మనం ముందు బుక్ చేసుకోవాలి, ఒక స్లాట్ బుక్ చేసుకొని అప్పుడు వెళ్ళి మనం ప్లే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ ఆ గెస్ట్ కూడా సో మనము యాడ్ చేసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళి ప్లే చేసుకోవచ్చు. సో ఎవ్రీ 1 hourకి సెషన్లో మనం బ్లాక్ చేసుకోవచ్చు అనమాట సీట్స్ని. అలా చేసుకొని ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సమ్టైమ్స్ ఇక్కడ డాన్స్ కూడా చేసుకుంటారు. ఐ మీన్ ఇన్ క్రికెట్ గ్రౌండ్ కాదు, అంటే గ్రూప్స్ ఫామ్ అవుతారు. సో ఇక్కడ మాకైతే చాలా ఎల్డోరాడోలో చాలా గ్రూప్స్ ఉన్నాయి, ఫ్యామిలీ గ్రూప్స్ అని, ఫ్రెండ్స్ గ్రూప్స్ అని, లేడీస్ గ్రూప్స్ అని, సో కమ్యూనిటీ ఓనర్స్ గ్రూప్స్ అని. ఈచ్ టవర్ ఒక్కొక్క టవర్కి ఒక్కొక్క గ్రూప్ అట్లా డిఫరెంట్గా అనేది ఉంది. సో ఇది చూసారా, ఇది గ్యాలియం అనమాట, G టవర్. సో అన్ని ఇలాగా ఉంటుంది ఎంట్రన్స్ అంతా. సో ఇది వ్యూ అనమాట. చూడండి క్రికెట్ గ్రౌండ్ ఎంత బాగుందో కదా. సో ఫుల్ ఆఫ్ ఓపెన్ స్పేస్.
మనం టవర్ నుంచి బయటకు వస్తే సో మనం ఇప్పుడు చాలా చోట్ల న్యూస్ ఎస్పెషల్లీ ఢిల్లీలో ఆక్సిజన్ కోసం చాలా సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం లేదు. సో మనకి ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది ఎవ్రీ టైం కూడా, మనం స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే అబ్బా కొంచెం ఎండ దొరికితే బాగుండు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇది అన్నమాట వ్యూ. సో మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి, మిస్ చేయొద్దు వీడియో మాత్రం, ఓకేనా. సో ఇది వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ అన్నమాట, క్లబ్ హౌస్. ఇది ఇక్కడ ఉంది కదా, ఈ స్విమ్మింగ్ పూల్ అనేది కిడ్స్ కోసం అన్నమాట, కిడ్స్ పూల్ ఏరియా. యాక్చువల్గా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను ఎంటైర్ క్లబ్ హౌస్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో, అసలు ఏమేమి ఉంటాయి క్లబ్ హౌస్లో అనేది కూడా. బట్ ఈ వీడియోలో వచ్చేసరికి జస్ట్ ఓవర్ వ్యూ అనేది, జస్ట్ బ్రీఫ్గా అనేది మీకు చూపిస్తున్నాను. సరే, ఇంతకు ముందు కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను, బట్ అందులో నేను మీకు క్లియర్గా చెప్పలేదు, చూపించలేదు. సో ఈసారి అయితే నేను మొత్తం అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది అన్నమాట. సో ఇది పూల్ ఏరియా. సో కిడ్స్ ఆడుకుంటారు ఇక్కడ. ప్రస్తుతానికి అయితే స్టోన్స్ ఉన్నది, ఇక్కడ ఏమి గ్రిల్స్ లేవు కదా, ఈ సేఫ్టీ లేని ప్లేస్లో కాదు, అక్కడ ఆల్రెడీ స్లైడ్ ఉంది చూసారా, ఆ ఏరియాలో మాత్రమే అలో చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ అన్నమాట. సో ఇది అంతా చూసారా, ఎక్కడ చూసిన ఫ్లవర్స్, గ్రీనరీ, గార్డెనింగ్ చాలా ఉంటుంది. ఎవ్రీడే వాళ్ళు క్లీన్ చేస్తారు, ఎవ్రీ టైం కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. సో ప్రతిరోజు క్లీనింగ్ ఉంటుంది, డస్ట్ కనపడదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఇట్స్ హ్యాపీ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇలాంటి కమ్యూనిటీలో ఉండడం నాకు చాలా చాలా అంటే హ్యాపీగా ఉంది. సో ఇది వచ్చేసరికి క్లబ్ హౌస్ అనమాట. ఇది ఇంకొక ఎంట్రన్స్. సో 4 ఎంట్రన్స్ ఉంటాయి క్లబ్ హౌస్కి యాక్చువల్గా, ఆల్మోస్ట్ 4. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి త్రీ ఉంటాయి, 2 ఉంటాయి, 2 ఎంట్రన్సెస్ మెయిన్. సో ఇంకొకటి వేరే సరౌండింగ్స్ ఉంటాయి, బట్ ఎంట్రన్స్ మెయిన్ 2. ఇలా కూడా వెళ్ళొచ్చు, మనం స్టేస్ తీసుకొని వెళ్ళొచ్చు అలా కూడా. సో 3 ఎంట్రన్స్ ఉన్నాయి, బట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి 2 అనమాట. సో ఇదంతా గార్డెనింగ్. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి హెచ్ టవర్ అనమాట. హెచ్ టవర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మీకు క్లబ్ హౌస్ ఉంటుంది. అటు ఇంకొక ఎంట్రన్స్ వైపు వచ్చేసరికి నీకు ఐ టవర్, ఇరిడియం అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్ వ్యూ. సో చూడండి, మీకు నచ్చిందా ఈ వీడియో? సో ఇక్కడ చూసారు కదా గార్డెనింగ్, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి, ఫ్లవర్స్ కూడా. సో మనకి ఎవరైతే ఎక్కువగా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చక్కగా రీల్స్ తీసుకోవచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది వచ్చేసరికి క్లబ్ హౌస్ అనమాట, ఇన్సైడ్ క్లబ్ హౌస్. సో ఈ క్లబ్ హౌస్లోనే మనకు అన్నీ కూడా అమ్యూనిటీస్ ఉంటాయి ఆడుకోవడానికి, ప్లే ఏరియా. సో అక్కడ చూసారు కదా, స్కూల్ కూడా ఉంది ఇన్సైడ్ కమ్యూనిటీలో. అండ్ ఇది పూల్ టేబుల్ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియో కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.